ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మంచి పేరు చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేసిందంటున్నారు ఆపరేటర్లు. ఎండియు వ్యవస్థ రద్దుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎన్జీఓ హోం వద్ద ఆందోళన చేపట్టారు. ఎండియు రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండియు ఆపరేటర్లు చేస్తున్న ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎండియు ఆపరేటర్ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఎండియు ఆపరేటర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆందోళన చేస్తున్న ఎండియు ఆపరేటర్లు నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంతమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు? కూటమి ప్రభుత్వం రాత్రి మీద తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుమారు 20,000 కుటుంబాలు రోడ్డు పాలు పడుతున్నాయండి. 20,000 మంది కాదు, 20,000 కుటుంబాలు. ఇది 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వం 20,000 మందిని రోడ్డును పడేసి వాళ్ళకి బతుకు తెరువు లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రైస్ మాఫియాని అరకడుతున్నాం. నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక మాట చెప్పారండి, ఎక్కడితో ఇది క్లోజ్ చేస్తున్నాం, రాష్ట్ర మాఫియాపై ఉక్కుపాదం పెడుతున్నాం అని. నువ్వు పెట్టేది ఉక్కుపాదం కాదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ రాకముందు, ఈ ఎండి వ్యవస్థ రాకముందు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు మీ డీలర్ల వ్యవస్థలోనూ ఎంతమందిపై శిక్షా కేసులు ఉన్నాయో, ఎంతమంది అవినీతి పరులని డీలర్లకు ప్రచారాలు చేశారో, మీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎండి ఆపరేటర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తీయండి, చెప్తాం దానికి సమాధానం మేము. మీరు వ్యవస్థని రైస్ మాఫియాని అరికడుతున్నామని చెప్తూ రైస్ మాఫియాని ప్రోత్సహిస్తూ మీరు మాఫియా డాన్లుగా వ్యవహరించడం అనేది తగనని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అవినీతికి పాల్పడ్డారని ప్రధానంగా చెప్తుంది, అది వాస్తవమా కాదు? అవినీతికి పాల్పడ్డామని చెప్పేవాళ్ళు పచ్చకామలకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళకి కావాల్సిన కమిషన్లు, వాళ్ళకి కావాల్సిన లబ్ధిదారులు అనేది మా ఆపరేటర్ల దగ్గర నుండి ఆశిస్తే మేమేమి ఇవ్వలేని పరిస్థితి. మాకు తెలిసిందల్లా కష్టపడడం, పేద ప్రజలకు సాయం చేయడం వరకే మాకు తెలుసు. మేము ఆ విధంగానే విధులు కొనసాగిస్తున్నాం. చాలని జీతంతో మాకు వచ్చిన డబ్బులతో మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను ప్రజాసేవ ముఖ్యంగా ఒక జేయంతో మేము వచ్చాం కాబట్టి ఒక సర్వీస్ మోడ్గా మేము చేసామో తప్పించి మేము ఎక్కడ అవినీతి పాలు అవ్వలేదు. మేము అదే అడుగుతున్నాం. మీరు అధికారం మీ చేతిలో ఉంది, మంత్రులు మీరు ఉన్నారు, సీఎం మీరు ఉన్నారు. ఎండి ఆపరేటర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, డీలర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు తీయండి. తీస్తే ఎవడు అవినీతి చేశాడు, ఎవడు అవినీతి చేయలేదు అనేది మీకే తెలుస్తుంది. అది మీరు ఒక స్వచ్ఛందంగా చేస్తున్న, ఒక సర్వీస్ మోటర్గా చేస్తున్న ఒక వ్యవస్థని తీసేయాలని ఒక నిందేసి తీయడం అనేది చాలా బాధాకరం. అది మీరు ఇటువంటి నిందలు వేయడం అనేది వెంటనే మీరు వాపసు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. చాలా జీతాలు వచ్చినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన మాపై కూటమి ప్రభుత్వం ఈ కక్షపూరితంగా వ్యవహరించిందని, కేవలం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మార్కుని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని, భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన చేస్తామని కూడా ఎండియో ఆపరేటర్లు చెబుతున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.